నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఎడ్బిడ్ లో భూ వివాదం కలకలం, ఆర్డీఓ ఏఎస్పీ పరిశీలన, సర్వేకు ఆదేశం. ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో శుక్రవారం రోజు భూ వివాదం చుట్టూ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తన భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమించి ఇండ్లు నిర్మించుకున్నారని బాధితుడు కొందపురం సాయన్న ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్ భూ వివాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బైన్సా ఆర్డీఓ కోమల్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల మేరకు అధికారులు గ్రామానికి చేరుకుని బాధితుడితో పాటు వివాదంలో ఉన్న పక్షాలను ప్రత్యక్షంగా విచారించారు. భూమికి సంబంధించిన పత్రాలను అందజేయాలని సూచించడంతో పాటు భూకొలతలు నిర్వహించాలని మండల సర్వేయర్ ప్రవీణ్ ను ఆదేశించారు. తహసీల్దార్ శ్రీలత ఆధ్వర్యంలో సర్వేయర్ ఆర్ఏలు నారాయణరావు పటేల్, సరస్వతి తదితర రెవెన్యూ సిబ్బంది కొలత పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ముధోల్ యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి కె గురుప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. విచారణ కార్యక్రమానికి సిఐ మల్లేష్, ఎస్ఐ సంజీవ్, పంచాయతీ కార్యదర్శి శివారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎడ్బిడ్ గ్రామం, ముధోల్. ఆయన నిల్చుండు అక్కడ వరకు, ఇక్కడ వరకు ఫస్ట్ చెప్పిన 3 ఊళ్ళు ఉన్నారా? అక్కడనా వాళ్ళు ఇప్పుడు ఉంటలేరు, మేమే ఉంటున్నాం. ఖాళీ జాగా, ఇప్పుడు ఖాళీ జాగా ఎవరిది అంటున్నారు? అలా ముత్యపరెడ్డి, నర్సారెడ్డి, లక్ష్మవ్వ, రాజశేఖర్ రెడ్డి అంటున్నారు. వాళ్ళు ముగ్గురు కానీ అటు మేము ఉండట్లేమన్నా కానీ ఇల్లు కావాలా? రాజశేఖర్ రెడ్డి, ముఖ్యారెడ్డి, నర్సారెడ్డి, 2 ఇల్లు ఉన్నాయి. ఇట్లా రాడు పట్టుకున్నాం కదా. రాజశేఖర్ రెడ్డి
ఒకటి ఇలా మీరు సర్వే నెంబర్ ఇప్పుడు స్కూల్ డిస్కషన్ కావడానికి గల కారణం మీరు సర్వే నెంబర్ మెన్షన్ చేయవచ్చు. సర్వే నెంబర్ మీరు కోర్టులో కేసు చేశారు కాబట్టి ఈ పిటిషన్ అనేది ఈ పిటిషన్ దేనికి సంబంధించిన పిటిషన్ అదే ప్రొడక్షన్ పోలీస్ ప్రొడక్షన్ కబ్జాలో ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు సార్? నమస్తే. పెద్ద చెట్టు పెంట ఇదంతా పెంట ఉంటుంది సార్. అక్కడ రెగ్యులర్గా ఆ పెంట కూడా టికెట్ వేసుకున్నాం రెగ్యులర్ సార్. ఇది కూడా చెట్టు మేము వేసుకుంటాం సార్. ఇది టికెట్ మామూలు సార్. ఇది రెండు ఫైట్ చేసిన చాలా అయితే వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వస్తారు మామ. అయితే ఒకటి వాళ్ళ మా చిన్నత్తకు ఒకటి నీళ్ళ వాళ్ళకి ఇద్దరికి ఇక్కడ ఇచ్చేసి వాళ్ళు ఇల్లు పక్కన తీసుకున్నారు సార్. తత్వారెడ్డికి ఇస్తారు ఇల్లు. అయితే ఆనే అలా నా కొంచెం బాకీ అయితే ఒకటి మా నాన్న. అవును సార్. ఈ కిష్టరెడ్డి మామ కోట్ల ఫైట్ చేసాం అప్పుడు. ఎవరి దగ్గర కొన్నారు? దేవదాస్ దగ్గర కొన్నారు. కాగితాల తర్వాత ఇప్పుడు నేను కాగితాల గురించి తర్వాత మాట్లాడలే. వాడే నువ్వు కాగితం తర్వాత వాడేది ఉంటుంది. కాగితం మాట్లాడిన తర్వాత చెప్తాను కదా. ఉన్న విషయం చెప్తాను తర్వాత మాట్లాడు. ఓకే. ఇప్పుడు ఇలా కోర్టు కేసు మీరు వేసింది ఇలా కోర్టు కేసులో మీరు కూడా ఉన్నారా? మా ముఖ్యమంత్రి నువ్వు ఉన్నావా? మొన్న మేము లేటెస్ట్గా ప్రొటెక్షన్ కేసు అలా వచ్చిందా మీకు? ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందా? ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది సార్. ఎవరికి వచ్చింది ఇంజక్షన్? మాకు 3 ప్లాట్లకు ఉందా? ఈ 3 ప్లాట్లకు ఇంజక్షన్ ఆర్డర్ ఉందా? ఈ కాగితం ఎక్కడ? రాసిస్తున్నారు సార్. రాసిస్తున్నారు రాజస్థాన్ వచ్చింది. మీరు వచ్చిన ప్రాబ్లం చేస్తున్నారు మీకు తొందరగా ఇప్పుడు చూసిన తర్వాత వేసిస్తాం. ముందు చూసి అక్కడ చెప్పగలరు కదా. కానీ తర్వాత వచ్చినప్పుడు రాయిస్తాం. నువ్వు ఒక కళ్ళలో పుట్టిన మొత్తం నంబర్ ఎంత ఉంటుంది? ఇప్పుడు నాకు రోడ్ లేకుండా ఇల్లు ఉండదు, జాగం ఆ ఇంటి స్థలం ఉండదు. మరి రోడ్ ఎటు పోవాలి? రోడ్డు ప్రభుత్వం. ఎందుకంటే పట్ట భూమి అయినా కూడా ప్రభుత్వం యూజ్ చేసేటప్పుడు కాబట్టి ఇల్లు కట్టేటప్పుడు ఇది ఎంత ఉన్నదని అది కొలుస్తారు. ఇది చెప్పిన అర్థమైందా? అర్థమైందా? ఈ రోడ్ ఏరియా ఎంత ఉన్నది, తర్వాత వీళ్ళకి గొడవ ఎక్కడెక్కడ గొడవ ఎంత వస్తుంది, ఈ గొడవ వచ్చిన కారణం ఏంటంటే ఒక్కసారి మొత్తం రోడ్ ఏరియా మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఎన్ని మొత్తం నంబర్ రోడ్ ఏరియా ఎట్లా అమ్ముకున్నారు, ఎంత కోర్టులో ఉన్నది, ఏ నెంబర్లో ఉన్నది కోర్టు, ఎవరితో ఎవరికి ఉన్నది కోర్టు అనేది క్లియర్గా తీస్తే అప్పుడు మనకు క్లారిటీ కదా. అవునా సార్? ఇప్పుడు ఇంకొక సార్ 2 ఎకరాల 15 గుంటల భూమి ఉంటే ఆ భూమి ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఇది ఎంత ఉందని అప్పుడు క్లారిటీ వచ్చిందంటే అప్పుడు మీకు ఉంటుంది. ఇంకేం వీడియో అని చెప్పాలా? చెప్పండి మళ్ళీ చెప్పింది నిన్న. ఇప్పుడు మీ తరఫున అమ్మ తల్లి నీ ఎక్కువ చేసేందుకు వచ్చినమ్మా, కొద్దిగా ఎంత ఆలోచన
మేమే తీసుకోకపోతే ఇప్పుడు రవీందర్ రెడ్డి కోట్లకి గెలిచిన తర్వాత ఇంకొక సర్వే నెంబర్ ఇల్లు ఎట్లా కడతారు సార్? అన్న తల్లి అది ఆ నంబర్ వేరు ఈ నంబర్ మరి అదే కోట్ల గెలిచిన దాంట్లో కట్టుకోవాలి కదా, వేరే దాంట్లో ఎట్లా కట్టుకుంటారు? తల్లి అంటే నేను నంబర్ ఇప్పుడు ఇలా రాజశేఖర రెడ్డి మాకు నేను అనే పాయింట్ ఇది పిటిషన్ చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు సరికెళ్ళిన ఇక్కడ నో సర్వే నంబర్ మెన్షన్. ఇది రెడ్డి వాళ్ళకి కూడా అంటే దిలవర్పూర్ మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ శాసన మండలి పక్ష నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి పరిశీలించారు. కళాల్లో ఉన్న ధాన్యాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎటువంటి కటింగ్ లేకుండా నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టంగా సూచించారు. ఈ సందర్భంగా జిల్లా మరియు మండల స్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు రైతులకు మేలు చేసేలా ఉండాలని, ఏ విధమైన అవకతవకలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా కొనుగోలు జరగాలన్నారు. కొత్తగా 14 వచ్చిన సంచులు లేదు సార్, మొన్న మన మోటార్లు లాంచినాయి. ఇప్పుడు ఒక సైడ్ వచ్చింది, ఇంకో సైడ్ అరే యాక్చువల్ వచ్చిన తర్వాత నిన్న మలిపేసింది. ఎప్పటి వరకు చేస్తారు? నేను ఒక మ్యాక్స్ ఇప్పుడు సార్ మన కాన్స్టిట్యున్సీ దాదాపు ఇప్పుడు దిలాల్పూర్ మండల్, నర్సాపూర్ మండల్ ఒక 4 days లోపల మొత్తం క్లీనప్ అయిపోతుంది సార్. కానీ అది కంప్లీట్ చేయడం ఒకటైతే, రెండోది అది ఓవర్ డిడక్షన్ ఏది ఉందో అది దాన్ని కంట్రోల్ చేయండి. సార్ నేను కంట్రోల్ చేస్తాను సార్, నాకు రీసెంట్ కూడా వచ్చాను సార్. ఓకే ఓకే. సారంగపూర్ కూడా ఒకసారి చూడండి. అవును చూడండి, ఏదున్నా కూడా అట్లీస్ట్ అక్కడ డంప్ అయితే ముందు లిఫ్ట్ చేస్తే తర్వాత సంగతి తర్వాత. ఫైన్ థ్యాంక్. నిర్మల్ జిల్లా బైన్స పట్టణం సంజయ్ గాంధీ మార్కెట్లో నూతనంగా అగస్త్య ఆయుర్వేద చికిత్సాలయం ప్రారంభించబడింది. ఈ నూతన ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ దామోదర్ రెడ్డి మరియు బైన్స పట్టణ డాక్టర్లు బృందం పాల్గొనడం జరిగింది. ఆహ్వానించువారు డాక్టర్ నరేష్ అలిశెట్టి, సన్ ఆఫ్ శ్రీనివాస్ అలిశెట్టి, శ్రీ శ్యామ్ పూజా స్టోర్ మరియు పతంజలి ఆరోగ్య కేంద్రం. అగస్త్య ఆయుర్వేదం చికిత్సాలయం యొక్క ప్రత్యేక చికిత్సలు పంచకర్మ, మర్మ చికిత్స మరియు అక్యుపెంచర్ ద్వారా సంపూర్ణ వైద్యం మరియు అన్ని రకాల కీళ్ల నొప్పులు, సయాటికా, నడుము నొప్పి మరియు వెన్నుపూస సమస్యలు, సంతానం లేని వారికి చికిత్స చేయబడును. ఇప్పుడు దేవుడి దగ్గర ఫోటోకి ఇట్లా తీయాలి. ఫోటోస్ గిట్ల పట్టుకోరు ఫోటో
నా ఎక్స్పీరియన్స్ చెప్తా నేను ఒక ఫోటో దిగుతాను ఇద్దరు చేతులు పెట్టి సార్ చేతి కనబడతలేదు అవును. అయితే ఆయన ఈవినింగ్ తీసుకుంటాడు పాస్పోర్ట్. ఇప్పుడున్న నామినల్ రోజుల ప్రకారం పంపుతారు. వేరే ఓకే కరెక్ట్ అయిపోయింది. మరి రమేష్ కూడా పెట్టి ఇద్దరు అది చేసుకున్నాం. అదే అనిల్ సార్ సార్ మీరు ఇది నరేష్ ఇది చేసుకుంటాం. సరే సార్ అట్లనే ఉంటాను సార్ సార్ ఉంటాను అఫీషియల్ ఇండిపెండెంట్ తాత మనం కనుక తాత తాత అయిపోయింది ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అయిపోయింది. మేడం రండి ఇక్కడ ప్లీజ్. మేడం కొంచెం క్లోజ్ కట్టండి సార్. కొంచెం క్లోజ్ గవర్నమెంట్ రైతా పోతాం కోసం బంధువులు తయారు అన్న స్మైల్ కడిది సార్ గవర్నమెంట్ కూడా ఉన్నది టెన్షన్ తీసుకోండి. గవర్నమెంట్ దీన్ని ఏమంటారు? మెసేజ్ ఇక్కడ చూడాలి బాబు బాడీ మెసేజ్ అది ఎగ్ అండ్ బనానా కంపల్సరీ నరేష్ నాన్నకు తీసుకో. సెక్రటరీ సాబ్ ఆరాకి ప్రతి ఒక్కటి సాయి తీసుకొని అండి రైట్ రైట్ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతిని రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చేరుస్తూ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ లో అమెండ్ చేస్తారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చేర్చమని కాదు, రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టింది హైదరాబాద్ ని కామన్ క్యాపిటల్ గా పెట్టారు. 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఏది క్యాపిటల్ లేదు.
కాబట్టి అమరావతి ఇంతకుముందు అనౌన్స్ చేశారు, ఇప్పుడు అమెండ్మెంట్ చేసి నోటిఫై చేయమంటున్నాం. అదర్వైజ్ ఎప్పటికీ ఎక్కడ చేయాలి చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. Sir, if you can throw light on your visit to Delhi, especially your meeting with Rajnath Singh in the wake of the defence projects that you proposed from Andhra. No, I asked so many projects, 5 clusters I asked him. Sainik schools also, private schools, he is saying PPP model they are giving. 100 Sainik schools, PPP model. We asked him, already 4 are sanctioned from Andhra Pradesh. We will get some more. Anything else that you spoke to Rajnath Singh about, because you also congratulated him for Operation Sindoor? No, they have done extremely well. I congratulate him. Our defence played a major role under the leadership of Prime Minister and also execution by Rajnath Singh as Defence Minister. With they have done with the precision and perfection. Sir, but this Operation Sindoor also exposed us to a lot of diplomatic challenges. No diplomatic challenges. What is the problem? No, anybody, I am asking you, can you support terrorism? If world has watched terrorism, we are fighting against terrorism. Not only terrorism, any violence, any kind, either extremism or rowdyism or economic terrorism, country cannot bear it. Terrorist activities, any form, all of us has to condemn. Otherwise, what is the safety for you to sit here? I am asking you. You want that life? Any civilized world? We are living in a civilized world. Civilized world cannot tolerate terrorist activity or terrorism for that matter. So my next question is on the tolerance rate. On the Operation Sindoor, on the recent arrest of Ashoka University professor, just for opinionating his opinions, he was a little critical of the government and he was arrested. So when we talk about Vincent Bharat and also talk about... No, what I am asking you, nation first. Yes. By sitting in the nation, you can talk. You cannot talk other countries or praising other countries. What is that? I am asking you. Democracy. But by damaging, even by sitting in India, you can operate for Pakistan. Is it right? Some people are operating. Yesterday, you have seen some YouTube. Yes, a Lady. What is this? Your democracy means not a freelancer to damage the nation. Everybody should have a restraint. You can contribute. One side, defense people are killing. Some places. So could you tell us something about... So we are going in a big way. PM has given a... బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. Various development indicators లో we are competing with the various chief ministers in the country. కానీ రేవంత్ రెడ్డి గారు విచ్చలవిడి దోపిడిలో అవినీతిలో ఇవాళ పోటీ పడుతూ రాష్ట్రాన్ని ఎల్లలు దాటిపోయి ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ పెద్ద పేరు తెచ్చుకున్నాడు. ఆ పెద్ద పేరు ఏందయ్యా అంటే ఇవాళ యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసుల్లో ఆయన కూడా ఈ అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని ఇవాళ ఛార్జ్ షీట్లో ఆయన పేరు రావటం, ఇది పూర్తిగా కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రభుత్వానికి, సభ్య సమాజానికి సిగ్గుచేటైనటువంటి ఒక విషయం అని చెప్పని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో పిసిసి అధ్యక్ష పదవి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఓ 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కున్నాడని చెప్పని సాక్షాత్తు తన సహచర మంత్రివర్గ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నటువంటి ఒక విషయం మీడియా వాళ్లకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నటువంటిది నిజము అని చెప్పని వాళ్ళ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ ఛార్జ్ షీట్లో ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే పిసిసి అధ్యక్ష పదవి ముఖ్యమంత్రి కాకముందే, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోనకముందే తాను పిసిసి అధ్యక్ష పదవి కోసమా అన్నట్లుగా
తోటి నాయకులు ఆ నాయకుడే ఇంత పెద్ద దోపిడిదారు అయినప్పుడు, ఇంత పెద్ద లంచగొండ అయినప్పుడు మేము లంచాలకు పాల్పడితే మాకొచ్చే నష్టమైంది అని చెప్పని ఒకవేళ ఐఏఎస్లు, ఐపీఎస్లు లేకపోతే సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తులు, ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు అనుకున్నట్టయితే రాష్ట్రం ఏ స్థాయికి దివాలా తీసిపోతుంది, ఎంత దుర్మార్గంగా దిగజారిపోతుందో ఒక్కసారి మీడియా సోదరులు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలు కావచ్చు, దయచేసి ఆలోచించాలని చెప్పని, లోతుగా విశ్లేషించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం అందరం గుడికి పోతాం, మనమందరము పవిత్రంగా భావిస్తూ గుడికి పోతాం. ఆ గర్భగుడిలో ప్రవేశించేటువంటి ఒక అధికారం ఒకే వ్యక్తికి ఉంటుంది. ఒకవేళ ఆ గర్భగుడిలో పోయేటువంటి ఒక వ్యక్తి తప్పుడు పనులు చేసినట్టయితే ఎంతైతే అపవిత్రంగా ఫీల్ అవుతామో, ఎంతైతే బాధపడతామో, ఎంతైతే ఆ గుడికి పోవడం బంద్ చేస్తామో, అట్లాగే ఇవాళ అంతకంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక టీమ్గా వచ్చి ఉప్పుతోళ్ల హరికృష్ణని, అదేవిధంగా చల్లా ప్రేమ్ కుమార్ని, ఇద్దరిని కూడా లోపలికి వెళ్ళి పరామర్శించి జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందుకు రావటం జరిగింది. చాలా దురదృష్టం, చెప్పాలంటేనే కొంత సిగ్గుగా ఉంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్ళి రక్షక భటులు అనేవారు, అంటే పోలీసులు పట్టుకు వెళ్ళి కొట్టడం, దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. నిజంగా ఉప్పుతోళ్ల హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే, ఆయన ఉదయం 4 గంటలకి పోలీసు వారు వచ్చారు. అది కూడా ఎవరో జానీ భాష అంట, ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఆయన కారులో వచ్చారు. ఆయన కారులో వచ్చి మీరు ఆమెని ఇంటర్వ్యూ చేశాడు, ఇంట్రాగేషన్ చేశాడు. అదే విషయం మ్యాజిస్ట్రేట్ గారికి చెప్పింది. ఆమె చెబితే నోటీస్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు. మళ్ళీ వీళ్ళ నాన్నగారు పెదనాన్న వెళ్ళి అరుస్తూ గందరగోళం చేస్తే, మళ్ళా మా పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏంటి అయితే కొడుతున్నారని పెద్దగా అరిస్తే, ఇవాళ పేపర్లో కూడా వచ్చి ఈనాడు రాశాడు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేశారంట అని రాశాడు ఈనాడు. ఆయన దౌర్జన్యం కాదు, రక్షించుకోవడానికి కేకలేస్తూ వెళ్ళారు. అబ్బో ఇది బయటకు వచ్చేసింది, ఇక మనం అట్టి పెట్టిన లాభం లేదని తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసే ముందు తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపించారు. ఇది ధర్మం, అంటే ప్రొసీజర్. హాస్పిటల్లో చూపిస్తే చెప్పాడు, అయ్యా నన్ను కొట్టారు పోలీసు వారు, నా కాళ్ళు పగిలిపోయినాయి, మోకాళ్ళు పని చేయటం లేదు, నడవలేకపోతున్నానని చెప్తే, మరి డాక్టర్ గారు ఏం మేనేజ్ చేశారో, ఏమి రాశాడో మాకు తెలియదు, అది రిపోర్ట్ వస్తుంది. డాక్టర్ గారు ఏమి రాశాడో, వీళ్ళు ఏం మేనేజ్ చేశారో, వీళ్ళేం లేదండి, వాడికి అంతకుముందే దెబ్బలు ఉన్నాయి, అంతకుముందే కాళ్ళ దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ కొత్త దెబ్బలు కాదండి, ఈయన పోలీసు వాళ్ళు ఇవ్వటం. మరి డాక్టర్ గారు ఏమి రాశాడో వస్తే తెలుస్తుంది. అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎందుకంటే తంగెడలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల్లో జరిగిన గొడవల వల్ల ఇతన్ని కొడతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూడా దీని ద్వారా ప్రధానంగా తెలంగాణ రైతులకు అందుబాటులో రానున్నదనే విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ సెంటర్ ద్వారా రైతుల యొక్క వ్యవసాయ క్షేత్రాలకెళ్ళి రైతులతో సమావేశాలు నిర్వహించి రైతులను మిల్లెట్ పంటను ప్రోత్సహించే విధంగా ఈ సెంటరు ప్రయత్నం చేస్తుంది. దాని ద్వారా తెలంగాణ రైతులకు ఇతోధికమైనటువంటి మేలు జరుగుతుందనే విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాను. ఈ యొక్క సెంటర్తో పాటు ఎక్సలెన్స్ సెంటర్ ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో దాని ద్వారా రైతులకు కూడా ప్రాపర్ ట్రైనింగ్ కూడా రెగ్యులర్గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మిల్లెట్స్ ఉత్పత్తి, దాంతోపాటు వాల్యూ యాడెడ్ చిరుధాన్యాల ద్వారా వాల్యూ యాడెడ్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్, దాని మార్కెటింగ్ కూడా చూస్తాం. ఈరోజు మనం చూస్తాం బిస్కెట్స్ తయారవుతాయి, కేక్స్ తయారవుతాయి, అనేక రకాల ఉత్పత్తులు మిల్లెట్స్ ద్వారా అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నారు. ఇతర దేశాల్లో కూడా స్టార్ట్ అయింది. మనము ప్రవేశపెట్టినటువంటి మిల్లెట్స్ ఇతర దేశాల్లో కూడా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారవుతుంది. దీని రానున్న రోజుల్లో
మన హైదరాబాద్ నగరంలో మిల్లెట్స్ సంబంధించినటువంటి వాల్యూ యాడెడ్ పైన కూడా సమగ్రమైనటువంటి పరిశోధన, దానికి సంబంధించి మరి శిక్షణ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ కూడా కొనసాగుతుంది. అంతేకాకుండా ప్రాపర్ వాల్యూ ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవడం కోసం, దాని మార్కెటింగ్ కోసం కూడా వాల్యూ చైన్ కూడా దీని ద్వారా ఏర్పాటు చేయబోతున్నాం అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. దీంతోపాటు మరి స్టార్టప్ కంపెనీలను, రైల్వే ఆపరేషన్స్, దాని భద్రత, హై లెవెల్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడము, అదేవిధంగా రైల్వే డ్రైవర్స్ కావచ్చు, లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా క్వాలిటీ. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని. ఇవన్నీ కనపడతా ఉన్నాయి. నీకేం అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇటువంటి 2.5 గంటల ప్రెస్ మీట్ ఏంటా? మాజీ ముఖ్యమంత్రి నవ్వుకుంటున్నారు జనం. నీ పేపర్ ఉంది, ఛానల్ ఉంది కాబట్టి ఏదో రాస్తారులే. అసలు దాన్ని ఏ విధంగా తయారు చేసి ఏ విధంగా పంపించాలనే దానికి విలేకరులకు అర్థం కావట్లేదు. ఏ విధంగా 2.5 గంటల ప్రెస్ మీట్ ఏ విధంగా ప్రజలకు చూపించాలనే దానికోసం. అందులోనే విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తొత్తయ్యాడని. నువ్వు A1, ఆయన A2, మీరిద్దరు జైలు మేట్లు. అన్ని సంబంధాలు మీ ఇద్దరికి ఉన్నాయి. ఎవరికే సంబంధం? ఆయన వచ్చాడో, ఆయన నువ్వే పంపించావో, ఎక్కడ పంపించావో? రాజ్యసభ అమ్ముకున్నాడు అన్నాడు, ఆయన అమ్ముకున్నాడో నువ్వు అమ్మించావో? అసలు విజయసాయి రెడ్డికి ఎవరికేం సంబంధం? నీ మనిషి. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. IAS IPSలు జైల్లో పంపుతున్నారన్నారు. పాపం వాళ్ళ కర్మ. నీ తండ్రి అధికారులు ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పాపాలకి IASలు ఆ రోజు జైళ్ళకు పోయారు. ఈ రోజు మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి ఈ రోజు కర్మ కాదు, ఈ రోజు వాళ్ళు అహంభావంతో కావాలని చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. బుద్ధుందా ఎవడకన్నా? లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో APPSC గ్రూప్ 1 ఎగ్జామ్స్ హాయ్లాండ్ లో దిద్దిస్తాడు ఆ పేపర్లో. IPS ఆఫీసర్ బుద్ధుందా? జైల్లో ఉన్నాడంటే ఇక సమర్థిస్తావా? సిగ్గు. నీ మాటనే కదా వాడు చేసింది. ఎవరి జీవితాలతో ఆడుకుంటారు మీరు? ఆ కేసులో జైల్లో ఉన్నాడు. చెత్త అని ఒక మహిళని ముంబై నుంచి తీసుకొచ్చి 2 నెలలు జైలుకు పంపించినటువంటి, అకారణంగా కేసులు పెట్టి జైలుకు పంపించిన దానికి జైల్లో ఉన్నాడు. నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నందుకు జైల్లో ఉన్నాడు. నీ మాట మీద నీకు దోచిపెట్టడానికి సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తా ఉంది. ఖచ్చితంగా నువ్వు వైఎస్ఆర్సీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జరగనటువంటి దారుణాలు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే కూటమి అనే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా వాళ్ళ కోకట వేళ్లతో వాళ్ళని పెగలించాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరికీ మేము ఒకటే చెప్తున్నాం. మీరు ఎంత హింసించినా ఓర్పుతో సహనంతో పోరాటం చేస్తున్నాం. ఇబ్బందులు గురి చేస్తున్నా భరిస్తున్నాం. అన్ని విధాల సహనంతో పాటిస్తున్నాం. చట్ట ప్రకారంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ పక్కన పెడితే ఒక సిఐ గారు ప్రజల్ని కాపాడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ డిపార్ట్మెంట్ మీద ప్రజలకి నమ్మకం అనేది లేకుండా ప్రజల్ని చిత్రహింసలు చేయటమే భాగంగా ఈ సిఐ గారు దానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మీరు అక్రమ కేసులు బనాయించండి, పెట్టండి కేసులు, కానీ మీరు కొట్టడం చూస్తున్నారు చూడండి, అది మహానేరం. దాన్ని వదిలిపెట్టం పూర్తి స్థాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.